కవితక్క కొత్త పార్టీ పెడుతుంది అన్న కాడ్నుంచి షురూ చేస్తే పార్టీ పేరు ఏం పెడుతుంది, పార్టీ జెండాకు రంగులు ఏముంటాయి, పార్టీ గుర్తు ఏముంటుందని ఒకటే చర్చ. ఇంతమంది అయితే గాలె బొమ్మలేసినట్టు అగో అక్క పార్టీ పేరు ఇదట అదటనని ఎవ్వలకి నచ్చినట్టు అలు పుకార్లు ఉత్తుత్త పేర్ల షీకార్లు. అగో అట్లనే అక్క పెట్టబోయేటి పార్టీకి ఇప్పుడు ఇంకో పేరు పెడుతుర్రని మస్తు పుకార్లు లేస్తున్నాయి. పసుపు రంగు ఎరుపు రంగులుండేటి జెండా పిడికిలి గుర్తు, పార్టీ పేరు సర్వోదయ తెలంగాణ పార్టీ. ఏందనుకుంటుర్రు కవితక్క పెట్టేటి కొత్త పార్టీ పేరు అంటే ఇక ఇదే ఖరారైందేమో, ఇదే ఫైనల్ ఏమో అనుకునేళ్ళు. అదేం లేదు, అక్క పెట్టబోయేటి కొత్త పార్టీ పేరు మీద లేచిన ఇదో పుకారు. ఇంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో మాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఇదో పుకారు లేచింది తెలంగాణలో. ఇది కొత్తగా తీయలే, తెలంగాణ జాగృతి పేరుతోని కొత్త పార్టీ పెడుతులని ఇంతకు మునిపే పుకార్లు లేచిన ముచ్చట ఎలుకున్నదే కదా. అగో అట్టినే ఇదోటి అన్నట్టు. అదంతేం లేదు, అంత ఉత్తమ ముచ్చటే. పార్టీ పేరేం పెట్టాలి, జెండా రంగులేం ఉండాలి, గుర్తు ఏదుంటే మంచిగా ఉంటదని రాజకీయం బాగా తెలిసిన వాళ్ళతో చర్చలు చేస్తున్నాం. పలానా నాడు పార్టీ పేరు బయట పెడతామని కవితక్కే చెప్పింది ఇంత మునుపు కుడుదు. అయినా పానమాగుతలేదు మనోళ్లకు. ఇదిగో తోక అంటే అదిగో పూలు అన్నట్టు సోషల్ మీడియాలో రాతల మీద రాతలు. కుండలు ఉడకనియ్యరు, కడుపుకు తిన్నియరు అన్నట్టు ఉంటది మనోళ్ళ పనితనం. అంతా ఆగమాగం ఆత్రం చేసుడు. ఇంకో వారం రోజులలో కొత్త పార్టీ పేరేందో చెప్పేందుకు కవితక్క ముహూర్తం ఖరారు చేసుకొని ఉంటే అప్పటి వరకు పానవాగక ఆ పేరాట ఈ పేరాటని రోజుకో పేరుతోని పుకార్లు లేపుతుండ్రి. మొన్నటిదనక అలా నాయన పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఇప్పుడు అక్క కూడా అదే పార్టీ పెడుతుంది, కాకుంటే గులాబీ రంగు కాదు కార్ పార్టీ గుర్తు కాదు అని పుకార్లు లేపారు. కాకుంటే అక్క కూడా ఆలోచన చేసిందట. కానీ మాట నోరు దాటక ముందే పుకార్లు ఊరు దాటినట్టు అక్క నోట్లకించి మాట రాకముందే ఊరంతా టామ్ అయింది. అయితేనే మళ్ళీ ఇప్పుడు ఈ పేరు. ఎవరెన్ని పుకార్లు లేపినా అసలు అక్క అనుకుంటున్న పేరేంది, పార్టీ గుర్తేంది అనేటి అన్ని ఈ నెల 25వ తారీఖు నాడు చెప్పేదానికి ఆగాల్సిందే.